ఇది మీ విశ్వసనీయ వార్తా వేదిక DTV తెలుగు న్యూస్. చింతలపూడి నియోజకవర్గ ప్రజలు అపోహలు నమ్మవద్దు. గరిమల్ల చలపతిరావు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో లింగపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గరిమల్ల చలపతిరావు మాట్లాడుతూ, గత 2 రోజులుగా సోషల్ మీడియాలో నాపై వస్తున్న ఆరోపణలు వాస్తవాలు కావని, నియోజకవర్గ ప్రజలు నమ్మవద్దని ఆయన అన్నారు. నిజాలు త్వరలోనే బహిర్గతం అవుతాయని, ఎవరు ఎటువంటి వారో తెలుసుకొని ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, నియోజకవర్గ మండలంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని, క్యాడర్ ని ఎవరు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసినా వారు క్రమశిక్షణ చర్యలకు బాధ్యులు అవుతారని ఆయన హెచ్చరించారు. గత 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ 2 పర్యాయాలు మండల పార్టీ అధ్యక్షుడిగా ప్రజలు ఎన్నుకోవడం తన నిజాయితీకి నిదర్శనమని ఆయన అన్నారు. మండలంలో తెలుగుదేశం పార్టీని మరింత బలపరచడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ పల్లి శ్రీను, తెలుగు యువత అధ్యక్షులు నత్త నాగేంద్ర, మండల ప్రధాన కార్యదర్శి గజ్జా వెంకటేశ్వరరావు, ఎస్సీసీల అధ్యక్షులు తాడేపల్లి దాసుబాబు, పలగాని సుబ్బారావు, ఖమ్మం రవి, అసలేటి అజయ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఈ లింగపాలెంలో మారుంపూడి మల్లికార్జునారి ఇంటి వద్ద ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 2 రోజుల క్రితం నాపై ఒక వ్యక్తి కొంతమంది పార్టీతో సంబంధం లేని వ్యక్తుల్ని వెంటేసుకుని నేనేదో PDS అక్రమ వ్యాపారం చేపిస్తున్నానని, నేనేదో డబ్బులు దండుకుంటున్నానని కొన్ని నిరాధారమైన ఆరోపణలు చేయడం జరిగింది. దాని గురించి ఈరోజు నేనేమీ మాట్లాడదలుచుకోవాలా. ఎందుకనంటే ఆ యొక్క ఆరోపణలన్నిటిపై కూడా అతను PGRSలో కంప్లైంట్ ఇచ్చాడు. కలెక్టర్ గారు, SP గారు, జిల్లా SP గారు దాని మీద ఉన్నతాధికారులతో విచారణకు ఆదేశించారు. కాబట్టి అవన్నీ కూడా విచారణ జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే అవన్నీ కూడా బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత అప్పుడు తదుపరి సమావేశం ప్రెస్ మీట్ భారీగా పెట్టి ఈ మండలంలో ఉన్న అన్ని వర్గాలని కలుపుకొని అన్ని క్యాడర్ అంతా కలిపి ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇప్పుడు అర్ధాంతరంగా పెట్టిన ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేనేదో తప్పు చేశానని ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి వ్యక్తి పదే మండల పార్టీ అధ్యక్షుడు అన్నాడంటే దాంట్లో ఉద్దేశం ఏంటో మీ అందరూ కూడా తెలుస్తూ ఉంది. మండల పార్టీ అధ్యక్ష పదవిపై ఉన్నటువంటి ఈర్ష్య, లేకపోతే నిజంగా చేశాను అనేది కూడా మీకు కొద్ది రోజుల్లో తెలుస్తూ ఉంది. రెండవసారి నేను మండల పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత చాలామంది చాలా ఈర్ష్యాభావంతో కొంతమంది ఈ మండలంలో ఒక 2-3 వ్యక్తులు ఉన్నారు. వారు కొంతమందిని అంటేసుకుని ఏదో చేద్దామని తిరుగుతూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇది. ఎందుకంటే సంవత్సరం క్రితం ఇదే గంటాసాయి అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి చలపతి గారిని మండలంలో ఏదో విధంగా బదనామం చేయమని కొంతమంది చూస్తూ ఉన్నారు. రాజకీయంగా చలపతి గారిని నాశనం చేయడం కోసం ఈ మండలంలో కొంతమంది కుట్ర పన్నుతున్నారని ఈ వ్యక్తే స్వయంగా అతనే అన్నాడు. కావాలంటే దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. సంవత్సరం క్రితం అనేటువంటి వ్యక్తి అంటే ఆ రోజున కుట్ర జరుగుతుంది ఇదే వ్యక్తి చెప్పిన మనిషి ఈరోజు ఆ వ్యక్తి కూడా అందులో చేరాడా లేకపోతే నిజంగా ఉన్నదా అనేది అది కూడా త్వరలో తెలుస్తూ ఉంది. వీటిలన్నింటిపై కూడా త్వరలో మళ్ళీ ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి దీని వెనక ఎవరెవరు ఉన్నారు, అలాగే ఏ విధమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి మండలంలో, పార్టీని ఏ విధంగా బదనాం చేద్దామని కొంతమంది చూస్తున్నారు, అన్నీ కూడా వివరాలు త్వరలో వెల్లడిస్తా. అలాగే మన నియోజకవర్గంలో కానీ మన మండలంలో కానీ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. కానీ దీన్ని కొంతమంది వ్యక్తులు కావాలని ఎమ్మెల్యే గారినో ఎంపీ గారినో బదనాం చేయటానికి గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నారు. దాన్ని ఎవరు కూడా దయచేసి నమ్మవద్దు. ఇవన్నీ ఏంటంటే వారి స్వలాభం కోసం, వారి దీనికోసమే తప్ప పార్టీని నాశనం చేస్తే ఎవరం కూడా సహించేది లేదు. ఎందుకంటే 25 సంవత్సరాలుగా పార్టీలో ఒక నిజాయితీ గల కార్యకర్తగా మేము అందరం ఉన్నాం. నిన్న మొన్న అధికారంలోకి వచ్చేపాటికి వచ్చిన వాళ్ళం కాదు మేము. కాబట్టి త్వరలో అన్ని విషయాలు కూడా వెల్లడిస్తాం. చాలా విషయాలు మీకు చెప్పవలసినవి ఉన్నాయి. చాలా ఇంకా వేరేగా జనాలకు తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి చెప్పవలసినవి. అవన్నీ కూడా పార్టీ క్యాడర్కి
చెప్పుకుంటాం. కాబట్టి ఈ యొక్క అపోహలను ఎవరో నమ్మవద్దు. త్వరలోనే అన్నీ కూడా మీ ముందుకు వస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా.